విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద విశాఖపట్నం అపార్ట్మెంట్స్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నాయకులు నగర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై నిరసన కార్యక్రమం 5 ఏళ్లకు ఒకసారి గృహ విలువలపై లెక్కించి పెంచవలసిన ఇంటి పన్ను క్యాపిటల్ విలువ ఆధారంగా మరియు రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపుదలతో పెనాల్టీతో ఆస్తి పన్నులు పెంచడంపై ప్రభుత్వాలు పునరాలోచించాలి. ఇక పాల్గొన్న ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ నాగార్జున, యూనివర్సిటీ ప్రెసిడెంట్ బాలమోహన్ దాస్. లక్షల ఇళ్లున్నాయి, దాదాపు 1,00,000 పైగా షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయి. అపార్ట్మెంట్ తీసుకుంటే ఇంకా చాలా ఉన్నాయి. వీరందరికీ ప్రాపర్టీ ట్యాక్స్ గత ప్రభుత్వం చాలా అన్యాయంగా అసంబద్ధంగా వేసింది. దానిని అప్పుడు కూడా నిరసన చేపట్టారు. కానీ మేము చూస్తాం అంటూనే గత 4 సంవత్సరాల నుంచి పెంచుకుంటూనే వస్తున్నారు. ఈ ప్రభుత్వం అలా మేము సైంటిఫిక్ గా మేము మారుస్తాం దీన్ని అన్నారు, ఇంకా మార్చలేదు. వారికి సమయం కూడా కావాలి కాబట్టి కొంతవరకు వెయిట్ చేయాలి. కానీ మనకి ఏప్రిల్ వస్తుంది, ఏప్రిల్లో పనులు పే చేయాలి. ఏప్రిల్ లోపల వారు ఏదో చెప్పాలి. చెప్పబద్ధమైన విలువ ఆధారిత ప్రాపర్టీ ట్యాక్స్ రద్దు చేయాలి. పాత పద్ధతిలో ఎంత ట్యాక్స్ ఉందో దాన్ని రివైవ్ చేయాలి. కానీ ఆ పాత పద్ధతిలో ఉన్న పన్ను కూడా శాస్త్రీయంగా లేదు. శాస్త్రీయంగా పన్ను ఉండాలంటే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ తీసుకోండి. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో మన ఇన్కమ్ ఎంతో మనమే సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకుని ట్యాక్స్ పే చేస్తున్నాము. అలాగే మనం ఉండే ఇంటి వైశాల్యం ఎంతో మనకు తెలుసు, డాక్యుమెంట్ లో ఉంది. దాని ప్రకారం వారు గనక డివైడ్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ రామ్ నగర్ ఏరియా ఎస్ఎఫ్టీకి రూపాయి అని చెప్పండి. 2,000 రూపాయలు, 2,000 ఎస్ఎఫ్టీ ఉంటే 2,000 రూపాయలు పన్ను కట్టేయటమే. అలాగా కొన్ని ఏరియాస్ కాస్ట్లీ ఉంటాయి, కొన్ని ఏరియాస్ తక్కువ ఉంటాయి. దాని ప్రకారం డివైడ్ చేసి ఒక 10 జోన్స్ గా చెప్పొచ్చు. చెప్పి పలానా జోన్ లో ఎస్ఎఫ్టీకి రేట్ ఎంత మీరే నిర్ణయించుకోండి, మీరే పన్ను పే చేయొచ్చు. ప్రభుత్వానికి, మున్సిపల్ కార్పొరేషన్కి డౌట్ ఉండి మీరు తగ్గించి చేశారనుకుంటే వాళ్ళు స్క్వాడ్ పంపించేయచ్చు. స్క్వాడ్ వాళ్ళు లెక్కేసి మీరు తప్పు చేశారంటే పెనాల్టీ వేయండి. ఆ పెనాల్టీ చాలా ఎక్కువ పెనాల్టీ వేయండి. మీరు కట్టే పన్ను మీద 10 రెట్లు పెంచండి. అప్పుడు అందరూ భయపడతారు, న్యాయంగా కట్టవలసిన పన్నుని కడతారు. ఇటువంటివి మన భారతదేశంలోనే కొన్ని సిటీస్ లో ఉన్నాయి. దాన్ని మనం పాటిస్తే చాలు, అందరికీ బెనిఫిట్ అవుతుంది. అలాగే స్మార్ట్ మీటర్స్, ఎలక్ట్రిసిటీ కన్సంప్షన్కి మనం అయిపోయిన తర్వాత బిల్లు కడుతున్నాం. అది కాదు, ముందే మీరు కట్టేయండి, అది అయిపోతే ఆ డబ్బులు అయిపోతే మేము పీక్కుపోతాం, ఆటోమేటిక్గా కట్ అయిపోద్ది అంటారు. అది చాలా అన్యాయం, తెలియదు ప్రజలకి, చాలా మందికి. అది అసంబద్ధమైన చర్య, అటువంటి చర్యలు ఉండకూడదు. తర్వాత ట్రూ అప్ ఛార్జెస్, అంటే ట్రూ అప్ ఛార్జెస్, ఫాల్స్ అప్ ఛార్జెస్ ఉంటాయా? తప్పది. ఆ ట్రూ అప్ ఛార్జెస్ ఉందనుకోండి, మిత్రుడు ఇక్కడ మంగపతి గారు ఉన్నారు, మా ఇంట్లో అద్దెకు ఉన్నారు, 2 సంవత్సరాల పాటు ఉన్నారు. 2 సంవత్సరాల పాటు బిల్లు పే చేశారు ఆయన. 2 సంవత్సరాల తర్వాత వెళ్ళిపోయారు. గణేష్ గారు వచ్చారు మా ఇంటికి అద్దెకి, ఈయన వాడిన దానికి ఈయన కట్టాలి. ఇది ఎక్కడండి? ఇది న్యాయమా? ఒకరు వాడిన కరెంట్కి ఇంకొకరు పే చేయటం అన్నది ఎంత ఇబ్బందో ఆలోచించాలి. అది ముఖ్యమంత్రి గారు, మంత్రివర్గం గమనించాలి. మనకి ఇక్కడ కార్పొరేటర్స్ ఉన్నారు, అంతమంది కార్పొరేటర్స్ కూడా వారి దృష్టికి కూడా తీసుకెళ్లి ప్రాబ్లమ్స్ చేయాలి. మీ ద్వారా కూడా ప్రభుత్వానికి ఈ విషయాలు అందితే, వారు కమిటీ వేస్తే మంచి కమిటీ, ఆ కమిటీలో నిజంగా వారు వర్క్ చేస్తే దాని ప్రకారం ప్రజలకి మేలు కలిగే విధంగా ప్రభుత్వానికి ఆర్థిక వనరులు నష్టం లేకుండా రావాల్సిన పద్ధతి మనం చేసుకోవాలి.